co-writer. So Yes, Bashashri sir, garu yes, here. please come, sir. Yes, he has to talk a lot. Yes. He's my pillar. We are ద అసోసియేషన్ ఎప్పటి నుంచో నడుస్తూ ఉంటుంది. విజయ్ ఆంటనీ సార్కి లైక్ ఒక్కసారి ట్రస్ట్ చేస్తే, ఒక్కసారి ప్రేమిస్తే ఆయన ప్రేమని ఇస్తూనే ఉంటారు. అది సినిమాల పట్ల అయినా, తెలుగు ఆడియన్స్ పట్ల అయినా, అలా వారితో వర్క్ చేసే టీం పట్ల అయినా. with Geeta also. Right? Love you so much, Thank sir. you, thank And now I request Bashashri garu to speak. Sir, come forward, sir. అందరికి నమస్కారం. మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా అందరికీ. మార్గన్ చూశారు కదా, మంచి రెస్పాన్స్. సినిమా రిలీజ్ అయిన రోజు ముందు 2 షోలు కొంచెం ఏమైద్దో అని టెన్షన్ ఉంది. ఒక మంచి రివ్యూ, మంచి ఊపునిచ్చింది. బిఏ రాజు గారు, శివ గారు మంచి రివ్యూ ఇచ్చారు. దాని తర్వాత మంచి ఊపు వచ్చింది. వెళ్ళి సినిమాలో థియేటర్లో చూసేసరికి ఒక్క షో కూడా ఖాళీగా లేదు. మేము అజయ్ గారు మేము అందరం కలిసి రౌండ్కి వెళ్తే అసలు ఒక్క థియేటర్ కూడా ఎక్కడ ఖాళీ లేదు. ఇంకో విషయం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, సినిమా అయిపోయిన తర్వాత 2 నిమిషాల ముందు డైరెక్టర్ కార్డు పడుతుంది. జనరల్గా లాస్ట్ కార్డు పడగానే ఆడియన్స్ వెళ్ళిపోతుంటారు. ఈ సినిమాకి లాస్ట్ ఎండింగ్ కార్డు విజయ్ ఆంటనీ సార్ కార్డు ఒకటి పడుతుంది. అప్పటిదాకా కూడా సినిమా అయిపోయిందిరా అన్న తర్వాత కూడా, లైటిల్స్ పడిపోయిన తర్వాత కూడా జనాలు లేకుండా అలా కూర్చొని చూస్తున్నారు. ఇది చాలా సక్సెస్కి మించిన సక్సెస్ అని నేను అనుకుంటున్నాను. చాలా మంచి సక్సెస్ అయింది. జనాలందరూ బాగా ఆదరించారు. ఇలానే సినిమాలన్నీ ఆదరించాలి. ఈ సినిమాకి నేను పాటలు రాశాను. సార్, థ్యాంక్ యూ ఫర్ మీ అండ్ బిలీవింగ్ మీ అండ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ మేకింగ్ మీ పార్ట్ ఇన్ దిస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అజయ్ గారు చూశారు కదా, చాలా అద్భుతంగా చేశారు. ఆయనకి మంచి భవిష్యత్తు ఉంది తెలుగు ఇండస్ట్రీలో కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలానే విజయ్ ఆంటనీ గారి సినిమాలన్నీ మీరు అందరూ ఆదరించాలని, ఆయనకు మంచి మంచి విజయాలు అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భాషశ్రీ గారు. మీ జర్నీ ఇలానే సక్సెస్ఫుల్గా సాగాలని కోరుకుంటూ ఉన్నాను. వీ డోంట్ హ్యావ్ యాక్చువల్లీ వీఆర్ నాట్ అంటే మేము ప్లాన్ చేయలేదు Q&A సెషన్కి. బట్ ఇక్కడ ఫిలిం చూసి దేవానా అంటే వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు దట్ రెస్పాన్స్. భాషశ్రీ గారు, సార్, విజయ్ ఆంటనీ గారి సినిమాలు చాలా వస్తున్నాయి. వచ్చిన ఈయనకే, కానీ మీకు తెలుగులో చెప్తున్నా. తెలుగు ఎందుకు నేర్చుకోవట్లేదు విజయ్ ఆంటనీ? ఆయనకి వై ఆర్ యు నాట్ లెర్నింగ్ తెలుగు ఈజ్ ఆస్కింగ్ సార్. దిస్ ఈస్ ద లాస్ట్ ఫిలిం తెలుగు. నెక్స్ట్ ఫిలిం తెలుగు మాట్లాడాలి మీరు. ఓకే, భాషశ్రీ పట్టుకున్నారు. మీరు తెలుగు నేర్చుకుని నెక్స్ట్ ప్రెస్ మీట్లో మీరు తెలుగు మాట్లాడితే తెలుగు ప్రేక్షకులందరూ విజయ్ ఆంటనీ మావాడు అనుకుంటారు. మీరు ఇంగ్లీష్ మాట్లాడతారు, చాలా మందికి అర్థం కాదు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి. ఈ మార్గన్ సినిమా ఇలా ఇంజెక్షన్ చేసి చంపేయచ్చురా అని చూపించడానికి చేశారా ఈ సినిమా? ఏదో మార్గమా? లియో మీరే చెప్పండి. అంటే అది మార్గం కాదు, అలా చేసేవాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇది మార్గం. అలా చేయడానికి మార్గం కాదు ఇది. అలా తప్పు చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇది మార్గం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏంటంటే మార్గానికి కరెక్ట్ అర్థం చెప్పారు. చాలామంది అలా చేయటానికి ప్రోత్సహిస్తున్నారా అనుకునే వాళ్ళకి కరెక్ట్. ప్రోత్సహించడానికి కాదు, అలా ప్రోత్సహిస్తున్న వారికి, అలా తప్పు చేస్తున్న వారికి ఇది మార్గం. ఇది మంచి మార్గం. వెరీ గుడ్. సో మార్గన్ సక్సెస్ఫుల్ మార్గంలో కూడా వెళుతుంది. మీకు నచ్చింది ఇందాక నాకు చెప్తూ ఉన్నారు. అవును. ఒక 6 hours 1 room పెట్టేసి ఈయనకు వాటరే ఇస్తారు కదా. అప్పుడు ఆ థాట్స్ ఎలా వస్తాయి పర్సన్కి, అక్కడ రియల్గా ఉన్న వాళ్ళకి? భాషశ్రీ గారు మీరే చెప్పాలా? థాట్స్ ఎలా వస్తాయి?